హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నింటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి. కళ్ళములు కాని గానుగలు కాని వారికి ఆహారమునియవు. క్రొత్త ద్రాక్షారసం లేకపోయెను. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందరు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస ప్రాణార్పణమును అర్పింపరు. వారర్పించు బలుల యందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రలాపము చేయి వారి ఆహారముల వలె నగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తి దేశము వారికి కూడా స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగుండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలంలో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మననుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వలవంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడి కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు నీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పేయేరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులేరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటయైనను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నిండుటికై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటుని. అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయము. వారికి నీవేమి ప్రతీకారము చేయదువు. వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిని గాను చేయము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధనైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను. వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియ్యరు. వారి పిల్లలు కనెనను. వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. వారు నా దేవుని మాటలు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. ఆమేన్.